మనం చూసాం ఒక పాప కింద పడిపోవడం. సో ఇలాంటి ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు ఫస్ట్ మీరు అందించే ట్రీట్మెంట్ ఏంటి? ఇప్పుడు మీరు లైవ్గా చూశారు. ఎందుకంటే ఇలాంటి చిన్న పిల్లలు కావచ్చు లేదా పెద్దవాళ్ళు కావచ్చు, ఇంతకుముందు కూడా ఒక ముసలామె కూడా ఆమె పడిపోతే హెడ్ ఇంజరీ అయింది. ఆమె అన్కాన్షియస్ పొజిషన్లో ఉండే. సో ఆమెను కూడా మేము ఇమీడియట్గా ప్రధాన హాస్పిటల్కి కూడా మేము తరలించడం జరిగింది. వారిని ఫర్దర్ ట్రీట్మెంట్ గురించి అని కూడా వాళ్ళు హైయర్ సెంటర్ కూడా పంపిస్తున్నారు. ఇక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అంటే హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూలో మేము ఇక్కడ రెడీగా ఉండేసి మేము ఇమీడియట్ ఫస్ట్ ఎయిడ్ చేసేసి వాళ్ళ యొక్క స్థితి దిగజారకుండా వాళ్ళకి ఆక్సిజన్ కావాలంటే ఆక్సిజన్ కానీ మెడికల్ ఆక్సిజన్ ఉంటుంది మా దగ్గర. ఏదైనా కూడా మేము వాళ్ళకి చాకచక్యంగా మేము చేసేసి ఇమీడియట్ వాళ్ళని ప్రాణాపాయ నుంచి మేము ఆ స్థితి నుంచి తప్పించి హాస్పిటల్తో తరలించడం జరుగుతుంది. సో ఇది ఏంటంటే మనకున్న ములుగు కలెక్టర్ గారు మాకు ఈ అత్యవసర పరిస్థితులలో మనకు ఈ రెస్క్యూ టీం అవసరం కాబట్టి మా గౌరవ సింగరేణి సిఎండి గారు శ్రీ బల్లంనాథ్ గారికి రిక్వెస్ట్ ఇవ్వడం జరిగింది. అందులో భాగంగా మా సింగరేణి మేనేజ్మెంట్ కూడా వివిధ ఏరియాలో జనరల్ మేనేజర్స్కి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చేసి ఇక్కడ మాకు ఒక 40 మందిని డిప్లాయ్మెంట్ చేయడం జరిగింది. మేము ఇక్కడ రౌండ్ ది క్లాక్ అంటే ఒక్కొక్క షిఫ్ట్లో అంటే 8 అవర్స్ మేము పనిచేస్తాము. ఒక షిఫ్ట్ అంటే అందులో ఒక 12 అవర్స్ ఒక షిఫ్ట్లో ఉంటాము. అట్లా 3 షిఫ్ట్స్ మేము వర్క్ చేస్తూ ఉంటాము. ఇందులో 40 మంది మేము సుమారుగా మేము పనిచేస్తున్నాము. ఇందులో మాకు ఎక్కడ ఎలాంటి చిన్న ఇన్సిడెంట్ అయినా కూడా మేము ఇమీడియట్ వారిని సేవ్ చేయడం అనేది ఇంపార్టెంట్. మేము చేస్తూ ఉంటాము. ఎన్ని ఎక్విప్మెంట్స్ ఉన్నాయి మీ దగ్గర? అంటే ప్రతి ట్రీట్మెంట్కి అవసరమైన ఎక్విప్మెంట్ అనేది మీ దగ్గర ఉందా? ఇప్పుడు మా దగ్గర ఏంటంటే రిసస్టేటర్స్ ఉంటాయి, ఆక్సిజన్ రిసస్టేటర్స్. అంటే వాళ్ళు ఒకవేళ బ్రీతింగ్ కనుక ఆగిపోయినట్లయితే బ్రీతింగ్ తీసుకోలేని పరిస్థితి ఉంటుంది కొంతమంది పేషెంట్స్. వారికి ఇమీడియట్ ఇది సిపిఆర్ పద్ధతిలో మా దగ్గర ఆక్సిజన్ రిసస్టేటర్స్ ఉన్నాయి. ఈ ఆక్సిజన్ రిసస్టేటర్ మీరు చూడండి, ఇది మ్యాక్సిమం అని అంటాము. ఈ మ్యాక్సిమం సహాయంతో మనము వెంటనే మనం ఇది ఆక్సిజన్ అనేది మనకు వాళ్ళకి ఇచ్చినట్లయితే వెంటనే ఇలా పెట్టేస్తాము. పెట్టినప్పుడు వాళ్ళకి ఆటోమేటిక్గా 100% మెడికల్ ఆక్సిజన్ తీసుకున్నప్పుడు ఎలాంటి డెడ్ సెల్స్ కూడా ఇమీడియట్ యాక్టివేషన్ స్టార్ట్ అవుతాయి. సో కాబట్టి వాళ్ళకు ఆ కృత్రిమ శ్వాస అనేది మనము ఇవ్వడం వలన ఇమీడియట్ వారికి తొందరగా రికవరీ పొజిషన్ ఉంటుంది. అన్కాన్షియస్ పేషెంట్స్కి ఇది బాగా ఉపయోగపడుతుంది. ఒకవేళ బ్రీతింగ్ కానీ హార్ట్ కానీ రెండు ఆగిపోయిన వాళ్ళకు కూడా మేము సిపిఆర్ చేసేటువంటి వెల్ ట్రైనర్స్ మేమంతా కూడా సిపిఆర్ చేసి కూడా వాళ్ళని రికవరీ పొజిషన్ చేసేసి ఇమీడియట్ హాస్పిటల్ కూడా తరలించేటువంటి మా దగ్గర స్ట్రెచర్స్ కానీ మిగతా ఎక్విప్మెంట్ ఫస్ట్ ఎయిడ్ ఎక్విప్మెంట్ ఇవన్నీ కూడా అడ్వాన్స్ టెక్నాలజీగా ఉన్నటువంటి ఎక్విప్మెంట్ మా దగ్గర కలిగి ఉన్నాయి. ఇందులో మా రెస్క్యూ ట్రైన్ పర్సన్స్ అందరూ కూడా వెల్ ట్రైన్డ్ పర్సన్స్ అన్నట్టు. వీరందరూ కూడా సెయింట్ జాన్ అంబులెన్స్ అండ్ రెడ్ క్రాస్ సొసైటీ ద్వారా ఉన్నటువంటి సర్టిఫికేట్ హోల్డర్స్. వీళ్ళందరూ కూడా చికిత్స ఇవ్వడానికి. మేడారం మొత్తంలో ఎన్ని బృందాలు వర్క్ చేస్తున్నాయి? ఇప్పుడు మేడారంలో మనం ఇప్పుడు ఇక్కడ 6 బృందాలుగా మేము పనిచేస్తున్నాము. వీళ్ళు రౌండ్ ది క్లాక్ 24 అవర్స్ మేము ఎక్కడ అవసరం ఉంటే అక్కడ మేము ఇమీడియట్ ఈ క్యూ లైన్స్లో కూడా ఎక్కడైనా పడిపోయినా కూడా ఎక్కడ అవసరం ఉన్నా కూడా ఇమీడియట్ వీళ్ళు ఇక్కడ అనౌన్స్మెంట్ చేయడం జరుగుతుంది. ఆ అనౌన్స్మెంట్ ప్రకారంగా మేము వెళ్ళని వాళ్ళని సేవ్ చేయడం జరుగుతుంది. మేము వీళ్ళని సేవ్ చేసిన తర్వాత మాకు ఎమర్జెన్సీ గేట్స్ ఉన్నాయి. ఇక్కడ మాకు ఉన్నటువంటి పోలీస్ సిబ్బంది కానీ రెవెన్యూ సిబ్బంది కానీ లేక ఎండోమెంట్ సిబ్బంది కానీ వీళ్ళందరూ కూడా మాకు మంచి సహకారం అందిస్తున్నారు. మేము వెంటనే వారిని సేవ్ చేసే కార్యక్రమంలో వాళ్ళ యొక్క సేవలు కూడా మాకు చాలా ప్రశంసనీయం. ఇప్పుడే మనం చూసాం పాప పడిపోవడం. సో ఇలాంటి ఘటనలు రోజుకి ఎన్ని నమోదవుతున్నాయి? ఇప్పటి వరకు మేము ఈ 2 డేస్లో మాకు ఒక 60-70 కేసులు మాకు ఇప్పుడు నమోదైనాయి. అదే మనం గత సంవత్సరం మనం చూసుకున్నట్లయితే మనం లాస్ట్ 2022లో జరిగిన జాతరలో మేము సుమారుగా ఇక్కడ ఒక 200 నుంచి 300 మంది పేషెంట్స్ని మేము ప్రాణాలతో మేము వాళ్ళని కాపాడడం జరిగింది లాస్ట్ మనం 2022లో కూడా. ఇట్లా మేము గత 10 సంవత్సరాలుగా మేము ఇక్కడ సర్వీస్ చేస్తూ ఉన్నాము. యాక్చువల్గా మా మైన్స్ రెస్క్యూ అనేది మేము సింగరేణి అండర్గ్రౌండ్ మైన్స్కి మేము డిజైన్ చేయబడ్డటువంటి యంత్రాంగం. అక్కడ కోల్ మైన్స్లో ఉన్నటువంటి ఫైర్స్ ఎక్స్ప్లోజన్స్కి మేము అక్కడ ఉన్నప్పుడు మేము అందులో కార్బన్ డైఆక్సైడ్ కానీ మిగతా గ్యాసెస్ నాక్సిస్ గ్యాసెస్ వస్తాయి. సో వాటిని మేము ట్యాకిల్ చేస్తూ అందులో ఉన్న కార్మికులను రక్షించేటువంటి దానికి మా యొక్క యంత్రాంగము నియమించబడ్డది. సో ఇందులో భాగంగా మాకు గవర్నమెంట్లో ఇచ్చినటువంటి ఆదేశాల ప్రకారం కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ భాగంగా మా మేనేజ్మెంట్ కూడా ఇక్కడ ఈ డిప్లాయ్ చేయడం జరిగింది. ఇదే కాకుండా కొన్ని సందర్భాలలో మేము ఇక్కడ వేములవాడ కానీ కాళేశ్వరం కానీ అక్కడ కూడా మేము ఈ సర్వీసెస్కి మా మేనేజ్మెంట్ పర్మిషన్స్తో మేము అక్కడ పనిచేయడం జరుగుతుంది. ఈ ఫస్ట్ ఎయిడ్ ఇవ్వడానికి మేము అందరూ కూడా సంసిద్ధంగా ఉండి పర్ఫెక్ట్గా మేము వర్క్ చేస్తున్నాము. ఎక్కడ చూసినా కూడా మీరు చూడండి ఇక్కడ గత లాస్ట్ 10 సంవత్సరాల నుంచి వెళ్ళి మీకు బయట కేసులు కనబడతాయి మేడారం ఏరియాలో. ఇక్కడ మీకు ఏ ఒక్క వ్యక్తి కూడా చనిపోయినటువంటి ఆధారాలు మీకు ఒక్కటి కూడా మీకు నమోదు కాలేదు ఇప్పటివరకు. ఎందుకనంటే ఇక్కడ సింగరేణి రెస్క్యూ టీం చాలా బలంగా పటిష్టంగా ఉంది కాబట్టి ఇక్కడ చిన్న ఇన్సిడెంట్ జరిగినా కూడా వెంటనే వారికి మేము ఫస్ట్ ఎయిడ్ ఇవ్వడం ద్వారా వారి లైఫ్ అనేది థ్రెట్ కాకుండా మేము వాళ్ళని కాపాడుతున్నాం. తెలంగాణ కుంభమేళా అంటూ ఉంటాం. ఇంత పెద్ద జాతరకు వచ్చినప్పుడు ఇలాంటి ఘటనలు జరగకుండా ఉండాలంటే భక్తులకి మీరేం జాగ్రత్తలు చెప్తారు? మేమేం చెప్తామంటే వాళ్ళు మెయిన్గా క్యూ లైన్లో దాదాపు ఒక 7-8 గంటలు కూడా రష్ టైంలో అంటే సమ్మక్క సారక్క వచ్చే టైం లోపల క్యూ లైన్స్లో చాలా వెయిటింగ్ ఉంటారు. అట్లాంటప్పుడు ఏంటంటే వాళ్ళు కొంచెం ఫాస్టింగ్లో ఉండకుండా తీసుకోవాలి. వాళ్ళు ఏదైనా ఫుడ్ తీసుకోవాలి. తర్వాత బీపీ షుగర్ ఇట్లాంటి వాళ్ళు ఉన్న వాళ్ళు ఉంటే ఏంటంటే వాళ్ళు ట్యాబ్లెట్స్ టైం ప్రకారం తీసుకోవాలి.
ఎక్కువ డిహైడ్రేషన్ జరుగుతుంటుంది. ఈ యొక్క సమ్మర్ ఎండ బాగా కొట్టినప్పుడు ఏమైందంటే డిహైడ్రేషన్ జరిగి కూడా వాళ్ళు వెంటనే కింద కొలాప్స్ కావడం జరుగుతుంది. క్రానిక్ డిసీజ్ ఉన్న వాళ్ళు కూడా ట్యాబ్లెట్స్ దగ్గర పెట్టుకోవడం మంచిది. వారు ఏమంటే చిన్నపిల్లలు కానీ వృద్ధులు కానీ ఉన్నప్పుడు వారికి మంచి సపోర్ట్గా వారి యొక్క రిలేషన్స్ కూడా దగ్గర ఉండి వాళ్ళు ఈ జాతరకు తీసుకురావాలి. ఎందుకంటే చాలా క్రౌడ్ ఉన్నటువంటి టైం లోపల వాళ్ళు పడిపోయే అవకాశం ఉంటుంది. పడిపోయినప్పుడు వాళ్ళు కింద పడితే ఫ్రాక్చర్స్ కూడా జరిగే అవకాశం ఉంటుంది. హెడ్ ఇంజరీస్ అయితే ప్రాణాపాయ స్థితిలో ఉంటారు. కాబట్టి వారిని కొంచెం జాగ్రత్తగా ఎటువంటి చిన్నపిల్లలు కానీ వృద్ధులు కానీ కొంచెం దగ్గర ఉండి వాళ్ళ రిలేషన్స్ తీసుకురావాలని చెప్పేసి మేము మనవి చేస్తున్నాం. చెప్పి ఆలయ ప్రయాణంలో జీవితంలో ఉన్నారు. మీ విలువైన వస్తువులు, బంగారు ఆభరణాలు, అలాగే మనీ పర్సులు కూడా మీరే భద్రపరచుకోవాలి. చాలా మంది వస్తువులు పోతున్నాయి. దర్శనం చేసిన సమయంలో అప్రమత్తంగా ఉండండి.